అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మా బేబీ రోజు ఎలా స్టార్ట్ అవుతుందో, నేను ఎలా ఫుడ్ ప్లాన్ చేస్తానో ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ముందుగా మా బేబీకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. టుడే బ్రేక్ఫాస్ట్లో పోహా మకానా ప్యూరీ చేస్తున్నానండి. దీనికోసం 2 డేట్స్ని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత పోహాని తీసుకొని కొంచెం వాటర్ పోసి 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న డేట్స్ని తీసుకొని మధ్యలో సీడ్స్ తీసేసి స్పోర్క్తో మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీ బేబీస్కి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. మంచి ఎనర్జీని కూడా బేబీస్కి ఇస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న పోహాని వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. మా ఛానల్ని కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ మకానా పౌడర్ని వేసి తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి. లాస్ట్లో మ్యాష్ చేసి పెట్టుకున్న డేట్స్ని కూడా వేసుకొని 2 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే పోహా మకానా ప్యూరీ రెడీ అండి. ఇది బేబీస్కి చాలా మంచి రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా మీ బేబీస్కి ట్రై చేయండి. లంచ్ టైం అయ్యేసరికి బీరకాయ రైస్ చేస్తున్నానండి. అన్ని రకాల వెజిటేబుల్స్ పిల్లలకి అలవాటు చేయాలని చెప్పేసి ఈరోజు బీరకాయ చేస్తున్నాను అనమాట. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ బియ్యం, 1 స్పూన్ కందిపప్పు వేసుకొని 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసి 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి 1 స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తురుము, క్యారెట్ తురుము, టొమాటో ముక్కలు, బీరకాయ ముక్కలు వేసుకొని కొంచెం జీలకర్ర, చిటికెడు వాము, 1 ఇయర్ ప్లస్ బేబీస్కి అయితే కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని 2 మినిట్స్ వేయించుకోవాలి. వేగినాక ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకుంటే సింపుల్ బీరకాయ రెసిపీ రెడీ అండి. నేనైతే ఫుడ్ పెట్టే 10 మినిట్స్ ముందు కొంచెం వాటర్ తాపి తర్వాత మా బేబీకి ఫుడ్ అనేది ఇస్తానన్నమాట. ఫస్ట్ టైం మా బేబీకి బీరకాయ రైస్ పెడుతున్నానండి. ఎలా తింటాడేమో అనుకున్నాను, బాగానే తిన్నాడండి. ఈవినింగ్ టైంలో లైట్గా ఏదైనా హెల్తీగా ఇస్తాను. ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాటర్ మెలన్ జ్యూస్ అయితే చేసిస్తున్నానండి. ఇది బేబీస్కి చాలా రిఫ్రెష్గా ఉంటుంది. 3 పీసెస్ పుచ్చకాయ ముక్కల్ని సీడ్స్ తీసేసి మిక్సీ జార్లో వేసి బ్లైండ్ చేసి టీ చల్లెడతో వడకట్టి బేబీస్కి తాపేయడమేనండి. డిన్నర్ టైంలో మాత్రం నేను చాలా లైట్గా ప్లాన్ చేస్తానండి. దీనికోసం అయితే ఒక మీడియం సైజ్ యాపిల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీడియోలో చూపించినట్లుగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి బేబీస్కి చాలా బాగా డైజెస్ట్ అవుతుందండి. బేబీస్కి మంచి నిద్ర కూడా పడుతుంది. మెత్తగా ఉడికినాక స్పోర్క్తో మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బేబీస్కి ఏ ఫుడ్ ఇవ్వాలని ఆలోచించే మదర్స్కి ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ ఓట్ పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ కానీ పాలు కానీ పోసుకొని ఉడికించుకోవాలి. బాగా ఉడికినాక ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న యాపిల్ ప్యూరీని వేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ డిన్నర్ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.